పాలు పెట్టి దాంట్లో కుర్చీలో ఆయన ధ్యానంలో చేసి వచ్చి ఆ పాలు తాగేవాడు. ఓసారి నాలుగు 3 రోజులు కూర్చున్నాను. వీళ్ళు బయట ప్రపంచంలోనే కాదు ఆహారం కూడా తినడం మానేసేది, ఏం కారణం లేదు అందులోనే మాకు అనిపించాలి కదా విషయం తెలియక ఆ పాలంటే మానేసింది. సరిగ్గా చేసేటప్పుడు బాగలేదు, ప్రాణం కూడా అప్పుడు ఇది బాగాలేదు సీక్రెట్. అందుకని మా గురువు గారు చెప్తారు ఏదైనా పెట్టుకుంటారు. అప్పుడు కొండలు ఏముంటాయి, అది ఒక 5 కేజీలు బియ్యం కొనిచ్చి రోజు అని బియ్యం ఉప్పులు గెంజి వాడు ఆ గెంజి ఉప్పు వేసి ఆ పెడలో పెట్టినా కనబడేది. చెట్టు కొమ్మ పెద్ద చెట్టు, దాంట్లో 4 గోమసంచులు వేసాను, చుట్టూ మ్యాచ్ కట్టించాను. లోపలికి వెళ్ళిపోతాను. దానికి వచ్చాను ఇప్పుడు ఏళ్ళలో పట్టుకోవడానికి నేను సొలంలో పెడతాను కదా, అలా చెల్లు పెట్టాను. ఆ బయట పెట్టి అందరూ పెట్టడం అది వేసి నేను తాగలేదని మానేసి రోజు పెట్టాలి అని స్ట్రిక్ట్గా చెప్పేసి కూర్చోవడం లేచేటప్పుడు 41 రోజులు ఏమి తాగలేదు. 41 రోజుల తర్వాత ఈ చేతులు రావు తీసుకుందామంటే కొట్టుగా కిందకి వెళ్తాం. ఈ కాలు పడిపోయింది, ఈ కాలు మీద కాలు వేసుకుంటున్నాను. కర్ణాటన అయితే సుఖాసం వేసుకున్నాను. ఈ లోపల నడిచి దుమ్ము కనపడుతుంది, కట్టవలేదు కానీ అనిగిపోయింది, తెలిసిపోయింది శవంగా. ఈ చేతులన్నీ పొయ్యిపారితో ఉన్నాను. ఇవి రావాలి నెమ్మదిగా లాక్కున్నా. లాక్కుని ముందు గేజీ తాగేసి తాగేసిన తర్వాత శరీరం తెలియడం మొదలెట్టింది. ముందు కొత్త పడింది లోపల. నెమ్మదిగా ముందులో తాగేసిందా కొట్టుకుంటేనే తాగేలో ఉంది. నెమ్మది పాలు తీసుకెళ్ళి పెద్ద పొయ్యిలో ఉంది, కాలవేడి తీస్తూ ఉంది. ఈ అరికాలు వెళ్ళిపోయి కింద చెట్టు ఉంటుంది కదా.